తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. థ్యాంక్స్ గురూజీ. అసలుకి నేను పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ గురూజీ. ప్రజెంటేషన్ అసలు ఘంటసాల ఇంట్లో నువ్వు ఒక మనిషిలాగే చక్కగా వాడతావు. మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నా వీడియోలు చూస్తున్నారంటే నా పూర్వజన్మ సుకృతం అది. ప్రస్తుతం మనం ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఉన్నాం అనమాట. నిజంగా ఇక్కడ జరిగే జాతర చూస్తుంటే అందరికి కూడా టీవీలలో చూసే వాళ్ళకి కూడా ఒళ్ళు గగ్గుర్లు పడే విధంగా ఉంటాయి. ఎందుకంటే అమ్మవారి మహిమది. బట్ ఇక్కడికి రావటం ఈరోజు నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అండ్ శర్మ గారిని ఆయన మాటల్ని ఎప్పుడు మనం వింటూనే ఉంటాం మొబైల్స్లో. ఆయన చెప్పే అమ్మవారి మహిమ గురించి చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ అనమాట కొన్నిసార్లు. బట్ అమ్మవారు ఎప్పుడైతే పిలిపించుకుంటారో అప్పుడే ఇక్కడికి వస్తాం కాబట్టి ఈరోజు నా దర్శనం అయింది. చాలా అద్భుతంగా చేయించారు గురుగారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటారు. ఎందుకు ఇంత ప్రత్యేకత వచ్చింది అమ్మవారికి అంటే ఏమని చెప్తారు అసలుకి? ముందుగా కాళీం మేఘసమగృహాం త్రినేనాం వేతాళ కంఠస్థితాం ఖడ్గం కేట కపాల దారుకశిర కృత్వా కరాగ్రేషు చ భూతక్రేత పిశాచ మాతృసహితాం ముండశ్రజాలంకృతాం వందే దుష్టమసూరికాదివికతాం సంహారిణీం ఈశ్వరి శ్రీ మహాకాళింగాయే నమః. నిజంగా కూడా జగత్తులో మాతృస్వరూపానికి ఉన్నటువంటి మాత అనేటువంటి లక్షణానికి ఎంత మాధుర్యం ఉందో ఈ మహాకాళి దేవస్థానంలో ఆ మాతృదేవత చక్కటి ఆశీర్వాద బలం 250 సంవత్సరాలుగా గోనాలుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ భాగ్యనగరంలో సికింద్రాబాదులో ఈ గడ్డ మీద అమ్మవారు వెలగడమే కాకుండా ఆనాటు ఉన్నటువంటి డోలీగేరర్లు మిలిటరీ వాళ్ళు ఇంచుమించుగా చుట్టుపక్కలున్న భక్తులందరూ అమ్మవారిని ఆశ్రయించడం, ఏ విధంగా మసూచి ఇతరులైనటువంటి రోగాలు అంటువ్యాధులు ఎక్కువగా రాకుండా కాపాడడం కోసంగా అమ్మవారు వీళ్ళందరూ కలిసి అమ్మవారిని వేడుకున్నారు. అమ్మ, మాకు ఈ రోగాల గారి నుండి కాపాడి మమ్మల్ని కానీ స్వస్థత పొందే విధంగా నువ్వు ఆశీర్వదించినట్లు అవుతే మేము నిన్ను తీసుకొచ్చి ఉజ్జయిని నుంచి ఇక్కడ స్థాపన చేసుకుంటాను తల్లి అని వేడుకోగా భక్తుల మొరలాలకించి మాతృస్వరూపుని కదా, అమ్మ కదా, అందుకని అందరినీ గొడిలో పెట్టుకుని తన గిడ్డలుగా అందరినీ కాపాడింది అమ్మవారు. దానికి కృతజ్ఞతగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారం నాడు, ఆషాఢ మాసమే విశేషం ఏమిటి అంటే సాధారణంగా ఎండలు వెళ్ళిపోయి వానలు కొడుతున్నటువంటి సమయంలో ఆ రోజుల్లో విపరీతంగా మసూచి కలరా లాంటి రోగాలు విపరీతంగా వచ్చాయి. వాటి నుండి కాపాడే దేవత యొక్క అండ కావాలి, ఆవిడ యొక్క ఆశీర్వాదం కావాలి. అలా ఉన్నట్లయితే మనం బతికి బట్టకడతామనేటువంటి ధైర్యంతో ఆవిడని తెచ్చుకొని ఆషాఢ మాసంలో ఇక్కడ కొలుకులు మొదలుపెట్టారు, పూజలు చేయడం మొదలుపెట్టారు, ఈ జాతర మొదలుపెట్టారు. దాన్నే గోనాలు, లష్కరు గోనాలు పండుగగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఈ ఘట సంబంధమైనటువంటి గోనాల సంబంధమైనటువంటి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి ఈ లష్కర్ గోనాల పండుగ మొట్టమొదటి ఆదివారం నాడు అమ్మవారిని ఘట స్వరూపంలో ఎదుర్కొని వచ్చి 2 వారాలు కూడా ఆనాడు ప్రసార మాధ్యాలు కానీ ఇతరములైనటువంటి వెసులుబాట్లు కానీ లేని సమయంలో అమ్మవారిని ఆశ్రయించి ఇంటింటికి తిరిగి పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, రోగ ఆర్తులని వీళ్ళందరినీ కాపాడడం కోసంగా ఘట స్వరూపిణిగా, ఘటము అంటే
అందరికీ తెలిసినటువంటిది. కలశాన్ని ఏ విధంగా అయితే మనం పెట్టి పూజలు చేసుకుంటామో ఆనాడు కామరజనులందరూ కూడా ఘటస్వరూపంగా అలంకారం చేసి ఆ అమ్మవారిని శిరస్సును పెట్టుకొని మేళతాళాలతో తీసుకొచ్చి ఇంటింటికి తిక్కి 15 రోజులు అమ్మవారు గ్రామము నగరము తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరుగుతుంది. తిరిగిన తరువాత 15వ రోజు తెల్లవారుసామున 4:05 దివ్య మంగళ స్వరూపిణి అయినటువంటి మహాకాళి అమ్మవారు అలంకార పూరితయ్యి భక్తులందరికీ దివ్య మంగళహారతితో నగర పెద్దల సమక్షంలో అందరికీ ఆ యొక్క దివ్యమూర్తి స్వరూపాన్ని అందరికీ చక్కగా ఆనందంగా కన్నుల కండువుగా దర్శనాన్ని ఇస్తుంది. ఇంత చక్కటి ఈ యొక్క పండుగలో ముఖ్యంగా ముత్తైదువులకి ముఖ్యమైనటువంటి ఈ బోనాల పండుగ 4:05 ఎప్పుడైతే ఈ హారతి మొదలైందో అక్కడి నుంచి కూడా ముత్తైదువులందరూ తలస్నానాలు చేసి చక్కటి కుండలో పాయసాన్ని వండి దానికి అలంకారం చేసి బొట్లు కట్టి దానిపైన ఇంకొక చిన్న కుండ కట్టి దానిలో చల్లని పానీయం నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి వేకమండలు కట్టి మజ్జిగ కొన్ని ప్రాంతాలలో 3 వంతులుగా మజ్జిగే కోస్తారు. ఒక వంతు జనం వాళ్ళ ఇష్టానుసారంగా కళ్ళు అనేటువంటి పదార్థాన్ని కూడా కోయడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ఆ కోతలింగడికైనా ఈ విధమైనటువంటి పానీయాన్ని కానీ కోస్తే ఆ కోతలింగడు మహాకాళేశ్వరుడు దయతలిచి భక్తులందరినీ చల్లగా కాపాడుతాడు అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అలవాటు. అయితే గోళంలో ఉన్నటువంటి పాయసాన్ని ఆడగిడ్డగా భావన చేసి మహాకాళి అమ్మవారికి తీపి వంటలు ఏ విధంగా అయితే ఇంటికి వచ్చినటువంటి ఆడగిడ్డకి కమ్మగా తినిపించి ఆనందపడేటట్టుగా చూసి పసుపు కుంకుమలు ఇచ్చి గొడిగియాలు కోసి చీర సారెలు పెట్టి అమ్మవారిని ఆనందపరుస్తారో ఆనందపరిచినటువంటి రీతిలో ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని ఆడగిడ్డగా భావించి అమ్మవారికి ఈ విధమైనటువంటి క్రియ చేస్తారు. ఆ గంట దీపాన్ని దానిపైన ఉన్నటువంటి గంట దీపాన్ని అమ్మవారు స్వరూపంగా అమ్మవారి దగ్గర వదిలేస్తారు. ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం వేళ ఈ అమ్మవారికి ఈవిడ 7 అక్క చెల్లెళ్ళు అనేది ఒక ప్రతీతి తత్వమాతృకలుగా శాస్త్రంలో చెప్పుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం అమ్మవారి 7 అక్క చెల్లెళ్ళు, ఈవిడకి ఒక తమ్ముడు. 7 అక్క చెల్లెళ్ళు అనేది మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు అమ్మవారిని అందరూ అంటే అప్పుడున్న మిలిటరీ వాళ్ళు ఎవరో వెళ్ళి మొక్కుకొని అమ్మవారిని ఇక్కడికి పిలిపించారు అన్నారు. సో మహంకాళి అమ్మవారు ఇక్కడ ప్రతిష్ట పొందారు. బట్ ఇంతమంది భక్తులు కోరిన కోరికలు తీర్చే మహంకాళి అమ్మవారు అని అందరూ చెప్తుంటారు కదా. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక ప్రధాన అర్చకులుగా ఉన్నారు కదా, మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? ఎప్పుడైనా అమ్మవారితో మాట్లాడటం జరిగిందా? అమ్మవారు కనపడటం జరిగిందా? అసలు అప్పుడు ఎలా జరిగేది? మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీరు అన్నారు ఒక మాట ఇక్కడ వరకు మోకాళ్ళ వరకు రక్తం ఉండేది ఇక్కడ అని. ఎలా జరిగాయి అసలు నేను చిన్నప్పుడు చూసినటువంటి మహాకాళి జాతరకి ఇప్పటికి సహస్రార వ్యత్యాసం వచ్చేసింది. ఎందువల్లంటే నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నేను ఈ వీధిలోనే కుట్టి ఈ వీధిలోనే పెరిగి ఈ వీధిలోనే చదువుకున్నాను. ఆ రోజుల్లో జన సందోహం తక్కువ, ఇంచుమించుగా చాలా తక్కువగా తెల్లవారుసామున వచ్చేవాళ్ళు. కాబట్టి 4 గంటలకు వస్తే ద్వారం నుంచి నేను లోపలికి దిగిపోయేవాళ్ళం. అటువంటిది ఈనాడు ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు రాతి కట్టడంతో నూతనమైనటువంటి ఆలయాన్ని కట్టించి దానిలో పుష్పగిరి జగద్గురు శంకరాచార్య స్వామివారు, పుష్పగిరి వారు, శ్రీ 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 విద్యానరసింహ భారతి స్వామివారు వారి హస్తకమలాలతో ఈ ఉగ్రదేవత అయినటువంటి మహాకాళి అమ్మవారికి
పునఃప్రతిష్ఠ చేయించడం జరిగింది. అక్కడి నుంచి కూడా దేదీప్యమానంగా దినదిన ప్రవృద్ధమానంగా నాటికి నాటికి జనం పెరిగిపోయి ఇంచుమించుగా ఈ 16 రోజుల్లో ఇప్పుడు 50 నుంచి 60 లక్షల మంది అమ్మవారి దర్శనార్థమై వస్తున్నారు. ఇందులో విశేషం ఏమిటి అంటే ఆనాడు ఎందుకైతే షురుటి అక్కయ్య గారి కుటుంబీకులు, ఈ డోలీగేరర్లు, ఈ 8 అన్ని జాతుల వాళ్ళు కలిసి ఈ అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళనే కాదు భక్తులందరినీ కూడా చల్లగా కాపాడుతూ అందరినీ స్వస్థతతో దీగిస్తూ ఆయురారోగ్యాలతో కాపాడుతూనే ఉంది. కాబట్టి ఈనాడు రాష్ట్ర పండగగా ప్రభుత్వం వారు గుర్తించి అమ్మవారికి ప్రభుత్వ రాజలాంఛనాలనిచ్చి అమ్మవారికి పండగ రోజున చీఫ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వారు పట్టు చీరలు, సారెలు, అమ్మవారికి పసుపు కుంకుమలు రాజలాంఛనంగా తీసుకొచ్చి అమ్మవారికి మీకు సమర్పిస్తారు. ఎప్పుడైనా అమ్మవారు కనపడటం కానీ, మీరు ఎప్పుడైనా చూడటం కానీ, లేకపోతే అమ్మవారు మీతో అంటే ఇన్ని సంవత్సరాల ఈ అనుభవంలో ఎప్పుడు జరగలేదా? చాలా 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 సన్నివేశాలు ఎంత బాగా జరుగుతాయంటే అమ్మవారు పక్కన ఉండి మనతో చేయిస్తుంది. ఖచ్చితంగా 100కి 100 కాళ్ళు. 40 సంవత్సరాలుగా నేను ఉంటున్నప్పటికీ అమ్మవారు ఏ విధంగా ఒక వ్యక్తి రూపంలో లేక ఒక మానుష రూపంలో ఉన్నటువంటి వాక్కు రూపంలో ఇటువంటివన్నీ కనకడి మాకు తెలియచేస్తూ ఉంటుంది అమ్మవారు. దానిని సవ్యంగా తీసుకుని మనం కానీ ఓహో ఇదేదో ప్రేరణ జరుగుతోంది, దీన్ని మనం అవలంబిస్తే మనకి మంచి జరుగుతుంది అని కానీ దాన్ని ఒక ఆజ్ఞగా తీసుకొని చేస్తే 100కి 100 కాళ్ళు అమ్మవారి యొక్క ఆశీర్వాద భావన అనేటువంటి లక్షణం మనకుంటే తప్పకుండా అది మంచే జరుగుతోంది, మంచి జరుగుతుంది. మీరన్నట్టుగా అమ్మవారు కళలో కనిపించడం, మహన్యాసంలో ఒక మాట చెప్తారు, పరోక్షేణ పరోక్ష క్రియ ఇవహి దేవాహ. దేవుడు కలియుగంలో ప్రత్యక్షంగా కనపడడం అనేది ఉండదు. ఒక మనిషి రూపంలోనో ఒక వ్యక్తి రూపంలో కనపడి మనకు ఒక సందేశాన్ని ఇస్తారు. దాన్ని దేవతా స్వరూపంగా భావించి తీసుకుని ఏ సందేశం ఇచ్చారు మీకు అమ్మవారు? సాధారణంగా చెప్పకూడని విషయము, నేను ఎప్పుడన్నా ఆలస్యంగా చాతగాక గుడికి రాలేనేమో అని కాస్త విశ్రాంతి తీసుకుందాన్ని పడుకుంటే నన్ను తట్టి లేకునేట్టు అవుతుంది. ఇది ఏదో కారణం ఉంది అని నేను లేచి స్నానం చేసేసుకొని గబుక్కున గుడికి వచ్చేసరికి మాకు సంబంధించినటువంటి ఆఫీసర్లు గుడిలో ఉండడం, వాళ్ళు ఎదురు చూస్తూ ఉండడం, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి మాకు. గురూజీ ఇన్ని 40 సంవత్సరాల నుంచి ప్రధాన అర్చకులుగా ఉన్నారు మహంకాళి అమ్మవారి దగ్గర. అంటే మీలాంటి వారు ఒక సినిమాలో యాక్ట్ చేసినందుకు క్యాన్సర్ వచ్చింది, అమ్మవారి పనిష్మెంట్గా మీరు దాన్ని భావిస్తారు, చేసిన తప్పుగా ఇప్పటికీ దాన్ని బాధపడుతూ ఉంటారని నేను విన్నాను. నిజమా అది? చాలా తక్కువది. సంచిత ప్రారంధ కర్మలని ఉంటాయి. మానవ శరీరం ఎవరికైనా శరీరమే. మనము ఎన్నో కాకాలను చేసి ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేసి ఉంటాం. ప్రతి ఒక్కడు కూడా చేసిన దానికి చేసిన పాపాన్ని అనుభవించాల్సిందే. నాకు చాలా గొప్ప అనుభవం ఏమిటి అంటే నాకు 4వ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ నయమైపోయింది 2000 అమ్మవారి అనుగ్రహం వల్ల 4వ స్టేజ్లో. అలాగే నేను 2018లో పొద్దున కాగా ఉన్నాను, సాయంత్రం క్లాట్ వచ్చింది. మర్నాడు 24 అవర్స్ మెడిసిన్ ఇవ్వడం వల్ల పూర్తిగా క్లియర్ అయిపోయింది. అలాగే 2024 డిసెంబర్ 25 రోజున నాకు అమ్మవారు ఎంతటి శక్తి గలదో అలాగే అయ్యప్ప స్వామి గారు కూడా అని నమ్మకం. నేను విపరీతంగా అయ్యప్ప పూజలు చేస్తాను. 63 సంవత్సరాలుగా శబరిమలకి వెళ్తాను. అయితే ట్రెడిషనల్గా జరిగేటువంటి సరి అయినటువంటి అయ్యప్ప పూజలు చేయడానికి నన్ను తీసుకెళ్తారు. నేను కడి పూజలో కూర్చొని ఉన్నాను, స్ట్రోక్ వచ్చింది. నాకు స్ట్రోక్ వచ్చినట్టుగా కూడా తెలీదు, 3 సార్లు వచ్చింది. నన్ను తీసుకెళ్ళి యశోదాలో చేర్పించారు. మర్నాడు పొద్దున ఆపరేషన్ అయిపోయింది. మళ్ళీ మార్చి నాటికి నేను శుభ్రంగా అమ్మవారి అనుగ్రహంతో
ఇంతే ఆదరణతో ఆవిడ దగ్గర ఎప్పుడు ఎలా ఉన్నానో అంతే ఆనందంగా దేవాలయానికి వస్తే నేను మళ్ళీ అమ్మవారికి సేవ చేసుకుంటాను. ఆశీస్సులు అంత పరిపూర్ణంగా ఆవిడ ఆశిస్తుంది. ఈ రంగం భవిష్యవాణి చెప్పేటప్పుడు చాలా అందరూ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా. అంటే అది అప్పటికప్పుడు మీకు వచ్చి మీ ఒంట్లో వచ్చి మీరు అడుగుతారా, లేకపోతే ముందుగానే ఇవి అడగాలి, ఇవి చెయ్యాలని ఉంటుందా? అసలు నిజంగా కొన్ని లాస్ట్ టైం అయితే చాలా మార్పులు రాబోతున్నాయి అని చెప్పేసి భవిష్యవాణిలో చెప్పింది జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్లు కూడా మారిపోవచ్చు అని కూడా చెప్పారు, జరిగింది అది. ఈసారి నిజంగా ఏం జరగబోతుంది? మళ్ళీ ఏమన్నా గవర్నమెంట్లు మారే అవకాశం ఉందా? అమ్మవారు ఏం చెప్తుంది? అసలుకి ప్రకృతి ఎలా మారబోతుంది? ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే సూచనలు ఇవ్వబోతుంది అమ్మవారు ఈసారి? అసలు జగన్మాత స్వరూపం ఏమిటి అనేది ఆ క్షణంలో అక్కడ నిల్చుని ఆవిడ మాట్లాడుతుంటే, ఇందాక మీరు అన్నట్టుగా నేను మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి అని మీరు చాలా చక్కటి మాట చెప్పారు. ఆ యొక్క అనుభవం నాకు కలుగుతుంది. అమ్మతో మాట్లాడుతూ ఉంటే నేను జగన్మాత అయినటువంటి ముల్లోకాలలో ప్రసిద్ధమైనటువంటి అమ్మతో మాట్లాడుతున్నాను కదా, గొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, అనాలోచితంగా మాట్లాడకూడదు అని నా అంతర్గతమైనటువంటి భయం నన్ను ఎప్పుడు వెన్నంటుతూనే ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే 250 సంవత్సరాల కిందట జాతర మొదలుపెట్టారు, జాతర చేసుకున్నారు. ఈ జాతర యొక్క గొప్పతనాన్ని, ఈ జాతర గొప్పతనం అంటే ఏ విధంగా జరిగింది, రోగాల గారిని పడకుండా జనాలు ఏ విధంగా తప్పుకోగలుగుతారు, ఎండలు ఎలా ఉంటాయి, వానలు ఎలా ఉంటాయి, సస్యము ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి పామర జనం చక్కటి ఒక ఉపాయాన్ని ఎన్నుకుని జోగిని స్త్రీ, ఈ కులాలలో ఒక కులం జోగిని కులం కూడా, ఈ జోగిని కులంలోని వాళ్ళందరూ కలిసి అమ్మవారు అయినటువంటి ఈ మహాకాళి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం జోగిని స్త్రీకి 11 సంవత్సరాలు పెంచి ఆమెని కట్టికి బాసింగం కట్టి శివుడికి భార్యగా కళ్యాణం చేసి ఆమెని సమాజానికి సేవ చేయడం కోసం వదిలేస్తారు. ఇక ఇతరములైనటువంటి వివాహాలు ఉండవు ఆమెకి. ఆమె యొక్క స్వరూపాన్ని మేళతాళాలతో 16వ రోజున పొద్దున తీసుకొచ్చి ఈ రాజమాతంగి అమ్మవారి ఎదురుగుండా నిలబెట్టి ఆ కోతలింగడు ముందర గుంట తవ్వి దానిలో కుమ్మరి ఇంటి నుంచి ముందు రోజు చేసినటువంటి పచ్చికుండ అంటే సాధారణంగా మనం చెయ్యి పెట్టినా ముట్టుకున్నా ముక్కలైపోతుంది. అటువంటి కుండని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ గర్తలో పెట్టి దానిపైన ఒక చాట, పసుపు కుంకుమ, చీరలు, ముత్తైదువుకు సంబంధించినటువంటి సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి పూజ చేసి సాగర మంత్రాలతో ఏర్పులు బైండ్లు అయినటువంటి వాళ్ళందరినీ 8 జాతుల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఈరోజు మంత్రశాస్త్రం ఏమిటి అంటే మీడియాలో వాళ్ళకి నోటికి వచ్చింది చెక్కేస్తున్నారు. ఆ రోజుల్లో మంత్రశాస్త్రానికి పెట్టింది కేరు మహాకాళి దేవస్థానం. అటువంటి స్థితిలో ఆ సాగర మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేసి ఆమెని ఆ పచ్చికొండపైన నిలబెడతారు. నిలబెడితే పచ్చికొండ ఏమీ కాకుండా అమ్మవారు ఉన్నంతసేపు మేము అడిగినటువంటి ఇంచుమించుగా 25 సంవత్సరాలుగా మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ ఇంచుమించుగా ఒక 40 నిమిషాలు ఆనందంగా సంతోషంగా ఉగ్రత్వం లేకుండా అందరూ ఈనాడు ప్రచారం చేస్తున్నారు. కాళీ స్వరూపమే ఉగ్ర స్వరూపం. అటువంటి దేవత ఎంతో ప్రసన్నాత్మకంగా దోషాలు ఉంటే తెలియజేస్తుంది, దోషాలకి పూజలు తెలియజేస్తుంది, పరిహారాలు తెలియజేస్తుంది. ఈ విధంగా చెయ్యండి అని చెప్తుంది. అంతటి జగన్మాత ఆవిడ ఎదురుగుండా నిల్చుంటే గొళ్ళు దగ్గర పెట్టుకొని ఆవిడ మాటలకి ఏమి సమాధానం చెప్తుందా అనేటువంటి భయభక్తులతో ఉండి ఆ ప్రశ్నల యొక్క సమాధానాలని మనము నెరవేర్చాలి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈసారి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా ఉండబోతున్నాయి?
మార్పు ఉండబోతుందా, లేకపోతే అదే కొనసాగుతుందా, ఏం జరగబోతుంది అసలుకి? ఈ కృష్ణ జగన్మాత అయినటువంటి అమ్మవారిని అడిగితే ఆ జగత్తుని భవిష్యవాణిని తెలియజేసే అమ్మవారి కాబట్టి ఆవిడ యొక్క నోటి మీదిగా వచ్చి ఈనాడు భక్తి ఎక్కువైపోయింది భక్తులలో, జనంలో. అందులో ఒక 10 సంవత్సరాల కిందటి వరకు కూడా శుక్రవారం నాడు మినీ జాతర అనేవాళ్ళు, శనివారం ఖాళీ ఉండేది, ఆదివారం సోమవారం జాతర జరిగేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, 16 రోజులు కూడా అమ్మవారికి దేదీప్యమానంగా కన్నుల పండుగగా ఈ 16 రోజుల జాతర మనం చూస్తేనే ఇంత ఆనందపడుతున్నాం కదా. ఆ జగన్మాత తన యొక్క తృప్తిని, ఆనందాన్ని, తన యొక్క ఆశీర్వాదాన్ని ఏ విధంగా భవిష్యవాణిలో తెలియజేస్తుందో భవిష్యవాణిలో అమ్మవారినే అడిగి తెలుసుకుందాం. సో అందరూ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు అమ్మవారి మహిమ, అమ్మవారి ఆశీస్సులు ఉండేలా ఏం చేస్తే మంచిది, అంటే రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎలా పాటిస్తే మంచిది, ఎలా పూజిస్తే మంచిది? మహంకాళి అమ్మ అంటే కలియుగంలో మహంకాళి అమ్మ ప్రత్యేకమైంది. ఇప్పుడు అందరూ పూజిస్తేనే చాలా గొప్ప అంటే మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు అంత ప్రత్యేకత చాటుకుంది? ఎస్పెషల్లీ ఈ కలియుగంలో ఎలాంటి పూజలు చేస్తే మంచిది మీరు అన్నట్లుగా? నేను మొట్టమొదటిగానే చెప్పాను, అమ్మ అల్క సంతోషి. ఒక పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల ఇంటికి వచ్చేసరికి మళ్ళా పుట్టింటికి కానీ వస్తే అన్నదమ్ములందరూ, అక్క చెల్లెళ్ళందరూ, తోబుట్టువులందరూ సరదాగా ఆనందంగా మనం అది చేసుకు తిందాం, ఇది చేసుకుందాం, ఆ మిఠాయిలు తిందామని చెప్పి గబగబా చేసి ఆ వచ్చినటువంటి ఆడగిడ్డకి చక్కటి మిఠాయిలు పెట్టడం మా తెలంగాణ సాంప్రదాయంలో. సరే, ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఇంట్లో చేసుకోవచ్చా మహంకాళి పూజ? తప్పకుండా చేసుకోవచ్చు. అది అందరికి ప్రశ్న ఉంది, అందుకు తప్పకుండా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే అమ్మ అల్ప సంతోషి కాబట్టి ఆవిడకి శుద్ధిగా కొత్తగా కొనుక్కొచ్చినటువంటి కుండలో పాయసం వండుతారు, దానికి అలంకారం చేస్తారు. అలంకారం చేసిన దానిపైన శాఖలు పెడతారు, ఈ శాఖలపైన గండదీపం పెడతారు. దీన్ని అమ్మవారి ఆలయానికి తీసుకొస్తారు. ఇక్కడ చాలా గొప్ప విశేషం ఏమిటంటే పాయసం పెట్టడం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పచ్చకూర, చల్లటి అన్నం పెట్టడం, పూరీలు పెట్టడం, పానకాలు పెట్టడం, పప్పుకెళ్ళాలు పెట్టడం, ఇది చాలా చిన్నగా ప్రేమగా చేసేటువంటి ఒక చక్కటి ఆనవాయితీ. వాటిని అన్నింటినీ పెట్టి అమ్మవారికి ఆవిడ సంతోషపెడితే ఆ తల్లి సంతోషపడింది, మనకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు అనేటువంటి భావనతో గోనాల పండగ మొదలైంది. ఆ గోనాలే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా లష్కర్ గోనాలుగా ప్రసిద్ధిగాంచడానికి గల కారణం. మొట్టమొదటగా గోనాల పండగ, లష్కర్ గోనాల పండగ మొదలైనటువంటి ఏకైక దేవాలయం ఈ మహాకాళి, ఉజ్జయిని మహాకాళి అమ్మవారు. దున్నపోతులు బలిచ్చేవాళ్ళండి, నిజమే? ఇక్కడ ఇది వామాచార సంపన్నమైనటువంటి దేవాలయం. ఇక్కడ ఎంతటి మంచి మంత్రశాస్త్రవేత్తలు ఉండేవాళ్ళు అంటే భోగిరాల పెద్ద సుబ్బయ్య గారని ఉండేవారు. వారు పూర్తి వామాచార సంపన్నులు. వారు పూజ చేసేటప్పుడు 2 కుండల కళ్ళు తాగి లోపలికి వెళ్ళి పూజ చేస్తే బయటికి వచ్చేటప్పుడు సర్వసాధారణమైన మనిషి లేచి వచ్చినట్టుగా వచ్చేసేవాడు. అంటే ఏమిటి అంటే ఈ 2 కుండల కళ్ళు కూడా తాగింది ఆయన కాదు, ఆయన స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు. అలాగే అమ్మవారికి కామర జనాలు పూజ చేసుకున్నటువంటి దేవాలయం. వేప చెట్టు కింద చాలా చిన్నగా అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం, తర్వాత ఈ సురుటి అక్కయ్య గారి కుటుంబీకులందరూ కలిసి ఒక చిన్న గుడి కట్టడం, ఆ గుడిలో చేయడం, తరువాత 6 సార్లు ఈ మహాకాళి అమ్మవారికి పునఃప్రతిష్ఠ జరగడం జరిగింది. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, చైర్మన్ గారు నూతనంగా 8 అడుగుల అద్భుతమైనటువంటి రాతి మహాకాళి అమ్మవారిని ప్రతిష్ఠింప చేయడానికి
చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. అది జరగాలని ఆశిస్తున్నాం. అయితే ఆ సమయాల్లో ఇక్కడ ఈ రోడ్డు మీద కూడా రాత్రి కూడా ఎవరు తిరిగేవాళ్ళు కాదు. ఎందుకు అంటే అమ్మవారికి రాజలాంఛనాలు పెట్టేవాళ్ళు. మేళాలు, తాళాలు, ఈ వేకాకులు ఇవన్నీ ఆలయంలో పెట్టేవాళ్ళు. 12 తర్వాత 3:30-4 గంటల వరకు అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి సంచారం చేస్తూ ఉండేది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చురక వాళ్ళు కూడా అమ్మవారిని నమ్ముతారు. ఇక్కడ జాతర జరిగిన తర్వాత వాళ్ళందరి ఇళ్ళ నుంచి కూడా కొబ్బరికాయలు వచ్చి సమర్పించుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళని రక్షించడానికి ఈవిడ వెళ్ళి మీకేం కాదు, బాగుంటారు, మీకు మంచి పిల్లలు కొడతారు అని అమ్మవారు తెలియజేసేది. ఆ సమయంలో ఇక్కడ జాతర జరిగితే కాత దేవాలయంలో చెన్నారెడ్డి గారికి ముందర ఇక్కడ దున్నకోతులు కొడితే 70 నుంచి 80 దున్నకోతుల్ని బలిచ్చేవాళ్ళు. ఇక్కడికి లోపలికి రావాలంటే భక్తులు భయపడేవాళ్ళు. మడగ పెడితే కాళ్ళ మడగ పెడితే మడగ ముడిగిపోయేంత రక్తంతో ఉండేది. అప్పుడు ఈ ఆర్య సమాజ్ వాళ్ళు వచ్చి అనవసరంగా ఈ ఆలయంలో బలులని నిషేధించిన దానికి కారణంగానే ఈ రోజున మీ అందరికీ తెలిసిందే చుట్టుపక్కల అన్ని దేవాలయాల్లో బలులు జరుగుతూనే ఉన్నాయి, మద్యమాంసాల విక్రయం జరుగుతూనే ఉంది. ఆలయాలన్నీ ఈ రోజున అభివృద్ధి కావడానికి ఈ భక్తులు సమర్పించుకున్నటువంటి కానుకలే కారణం. సూపర్ గురూజీ, నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఉజ్జయిని మహంకాళి వేడుకలు అంటే ఎక్కడి నుంచో తరలి వస్తారు. మీరు అన్నట్లుగానే 50 నుంచి 60 లక్షల మంది దర్శనం చేసుకోగల ఏకైక మందిరం ఏదైనా ఉంది అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఆమె ఆశీస్సులతో 40 సంవత్సరాల నుంచి మీరు ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. మీకు ఎన్నో అనుభవాలు. అంటే దేవుడు చూడండి అసలు ఉన్నారు అన్నదానికి ఒక నిదర్శనం. క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్న మీకు మళ్ళీ ఎప్పుడులాగే క్యూర్ అయ్యి ఎప్పుడులాగే పూజలు చేసుకునేది. హార్ట్ అటాక్ 3 సార్లు వచ్చినా కానీ అమ్మవారు కాపాడి మళ్ళీ నా దగ్గర ఉండాలని ఇక్కడే ఉంచుకొని, అంటే ఇది ఒక్కటే నిదర్శనం. దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు పూజిస్తారు మన, అంటే వాళ్ళు మనల్ని కాపాడుతారు, వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మన మీద ఉంటాయి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. కానీ కోకొల్లలో హైదరాబాద్లో ఎంతోమంది ఉజ్జయిని మహంకాళి అన్న, అమ్మవారి దర్శనం అన్న, అమ్మవారి ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉంటాయని భావిస్తారు. నిజంగా అలాంటి టెంపుల్కి నేను వచ్చినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు, అమ్మవారి ఆశీర్వచనం నా మీద ఉంచినందుకు థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. ఎల్లవేళలా అమ్మవారు పరిపూర్ణ అనుగ్రహం మీ మీద ఉండాలి. థ్యాంక్ యూ గురూజీ.